నమస్కారం. నమస్తే అండి. వెంకటకృష్ణ గారు, నర నరాన కక్ష కార్పణ్యాలు నింపుకొని ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధించాలనుకున్నది అది ప్రాణమున్న మనిషి అయినా లేకపోతే ప్రాంతమైన ఒకటే అని ఆయన రుజువు చేశాడు. అమరావతి ప్రాంతం పైన ఆయనకు ఉన్నటువంటి కక్ష ఎంత ఏ స్థాయిలో ఎలా పెంచుకున్నాడో ఈరోజు ఆయన పత్రిక ద్వారా ఆయన మనసుల ద్వారా ఆయన వెళ్ళగక్కినటువంటి విషయం ఎంత కఠినమైనదో ఒకసారి గమనించారు. అమరావతిని ఒక కులానికి ఆపాదించి కమరావతి అన్నారు, అది మునిగిపోతున్న ప్రాంతం అన్నారు, చివరకు శ్మశానం అన్నారు, అమరావతి అన్నారు. అదే 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 చోట కాపురం ఉంటూ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి మహిళామ తల్లులందరినీ కూడా వైశ్యలు అంటూ, అబ్బా నిజంగా ఆ పదం ఉచ్చరించడానికి మన ఇంట్లో మన తల్లి ఉన్నా మన చెల్లి ఉన్నా మన పుట్టినటువంటి కూతుర్లు ఉన్నా ఆ పదాన్ని మనం పదే పదే వాడాలనుకుంటే ఎంతగా ఇబ్బంది పడుతున్నామో మరి ఆ పదాన్ని విన్నటువంటి ఆ రైతులు ఆ మహిళలు ఎంత గుండె పగిలి ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఒకటి చెప్తున్నా వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డికి చేతగాని, జగన్మోహన్ రెడ్డికి ప్రజలను ఎలా మెప్పించాలో తెలియని ఒక మూర్ఖుడండి. ఈరోజు ఆయన సాక్షిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకు వాళ్ళు ఏదో ఇచ్చారు సమాధానం. ఆయన ఎవరో కృష్ణరాజు గారు ఏదో చెప్పుకొచ్చాడు, ఈయన ఏదో చెప్పుకొచ్చాడు. కానీ మనం ఒక స్పష్టంగా ఒకటి మాత్రం వాళ్ళు చెప్పేశారు సొసైటీకి. అది ఏ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనమో కాదు, ఏ సర్వేలో వచ్చినటువంటి అంశం కాదు. అమరావతిలో వ్యభిచారం అంత విచ్చలవిడిగా ఉందా, అది రాజధాని అని పేరు పెట్టి, అమరావతి అని పేరు పెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పలేదు ఆ మాట, ఎక్కడా చెప్పలేదు. ఎవరు కూడా ఒక ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక సర్వే చేయొచ్చు, అది కూడా నేషనల్ లెవెల్లో. అటువంటి కథనాన్ని తీసుకొని వాళ్ళు ఒకరికొకరు వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఆ ముస్లిం ఏంటండి, ఎంత దారుణం. ఈరోజు వాళ్ళ మీద కేసులు పెడితే సరిపోదండి, కేసులు పెడితే సరిపోదు. ఇవ్వండి, అమరావతి ప్రాంతం అంతా వాళ్ళకు బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి ప్రతి ఇంటి ముందర ప్రతి ఆడబిడ్డ పాదాల మీద పడేసి వాళ్ళ క్షమాపణ చెప్పిస్తే తప్ప ఇటువంటి వాళ్లకు బుద్ధి రాదండి జన్మలో. వెంకటకృష్ణ గారు, ఒకటేనండి, అమరావతి ఆంధ్రుల రాజధాని, నవ్యాంధ్రుల రాజధాని, 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమాన చిహ్నం అది. దానికోసం ఎంత పోరాటం చేస్తున్నామో అంత పోరాటం చేస్తున్నాం. కేవలం అమరావతి వాసులే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు, మేమందరూ కూడా అందులో భాగస్వాములమే. రాయలసీమ వాసులైన మేము కూడా మా రాజధానిలో భాగస్వాములు. మేము ఏదో రూపంలో అక్కడ మేము కూడా జీవిస్తున్నాం. అంతెందుకండి, అక్కడ హైకోర్టు నడుస్తోంది, మహిళా న్యాయమూర్తులు ఉన్నారు, మహిళా న్యాయవాదులు ఉన్నారు, అక్కడే అసెంబ్లీ నడుస్తోంది, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడే సెక్రటరియట్ ఉంది, అక్కడే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి ఎంత కండకావరమైతే, ఎంత పొగురు బట్టి ఉంటే, ఎంతగా మీరు కడుపులో విషాన్ని పెట్టుకొని ఉంటే, ఇంతమంది మహిళలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, ఇంతమంది మేధావులు, ఇంతమంది ఆఫీసర్లు, ఇంతమంది జడ్జీలు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక వేశ్య ప్రాంతం అని అనగలిగారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసేది ఎట్లా చెప్పండి? కూటమి ప్రభుత్వం కేవలం దూషణలు చేసిన వాళ్ళనే ఈ విధంగా కంట్రోల్ చేస్తుందా, లేకపోతే ఎంతసేపు దాన్ని ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాట్లాడిన ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మా సంస్థకి ఏం సంబంధం, యాంకర్కి ఏం సంబంధం, ఇలా మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మొన్న చూశారు కదా మీరు, అతను లక్ష్మీపార్వతి గారిని ఏదో అనబోతే అట్లా నోట్లోంచి 2 పదాలు వచ్చినాయి, ఏదో కట్ చేశాడు. మంచిదే, కట్ చేసావు, బాగానే ఉంది. కట్ చేసినాక 5 నిమిషాలు ఇచ్చాడు ఆయన లైవ్లో. ఓకే, బాగానే ఉంది. మరి ఇక్కడ ఏమైంది ఆ బుద్ధి? కట్ చేయకపోగా మిమ్మల్ని ట్రోల్ చేస్తారండి అని ఆయన గురించి ఈయన బాధపడడం, నేను చూసిన పేపర్లో నేను చూశాను నిజమే అని అనడం, దాన్ని ఎందుకు ఇంతవరకు సాక్షి యాజమాన్యం ఓన్ చేసుకోవట్లేదు? మా సైడ్ నుంచి పొరపాటు జరిగింది అని సారీ చెప్పడం లేదు. ఆయన శ్రీనివాసరావు అంటున్నాడు కదా, నన్ను భారతీ మేడం గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నన్ను ఇంతవరకు దాని గురించి అడగలేదు
అంటే సమర్థించినట్లే అంతే కదా. ఇంకా దాన్ని నువ్వు అడగలేదు అంటే